హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను నిమ్మి మీ అందరికీ ప్రభువు నామమున నా వందనాలు తెలియచేసుకుంటున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి. ఓకే, చదువుకుందాం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండి కంటే నెమ్మది కలిగి ఒట్టి రొట్టె ముక్క తినట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చి కుమారుని మీద ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధీకుడు చెవియొగ్గును. బేదలను ఎక్కిరించువాడు వారు సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడరు. కుమారులు వృద్ధుల కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారముగా మాట్లాడట బుద్ధి లేని వానికి తగదు. అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యం వలె నుండును. అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయును. బుద్ధిహీనునకు 100 దెబ్బలు నాటునంతట కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును. అట్టి వాని వెంట కోరద్రోత పంపబడును. పిల్లలను పోగొట్టుకున్న ఎలుకబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటిగట్టున పుట్టు ఓట. వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులను తీర్పు తీర్చువాడు. వీరిద్దరును యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా? వానికి బుద్ధి లేదు కదా. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. దుర్దశలో వాటివాడు సహోదరుడుగా ఉండును. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడినవాడు తెలివిమాలినవాడు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు. తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనం వెదుకువాడు. కుటిలవర్తనుడు మేలు పొందడు. మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. బుద్ధిహీనునికి కనినవానికి వ్యసనము కలుగును. తెలివిలేని వాని తండ్రికి సంతోషం లేదు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకొనును. జ్ఞానము వివేకము గల వాని ఎదుటనేనున్నది. బుద్ధిహీనుడి కన్నులు భూదిగంతములలో ఉండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖం తెచ్చును. తన్ను కన్న దానికి అట్టివాడు బాధ కలగచేయును. నీతిమంతులను దండించుట న్యాయం కాదు. అది వారి యథార్థతను బట్టి మంచివారిని